సోమవారం శ్రీకృష్ణుని జన్మదినం కృష్ణాష్టమి సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్ 45వ వార్డు విద్యానగర్లో గల గండూరి జానకమ్మ వాటర్ ప్లాంట్ వద్ద అంగన్వాడీ కేంద్ర ఆధ్వర్యంలో జరిగిన కృష్ణాష్టమి వేడుకలలో ముఖ్య అతిథిగా వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ మాట్లాడారు. సోమవారం శ్రీకృష్ణుని జన్మదిన కృష్ణాష్టమి సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్ 45వ వార్డు విద్యానగర్లో గల గండూరి జానకమ్మ వాటర్ ప్లాంట్ వద్ద అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన కృష్ణాష్టమి వేడుకలలో ముఖ్య అతిథిగా వార్డు కౌన్సిలర్ గండూరు పావని కృపాకర్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్ని కృష్ణుడు గోపికల వేషధారణలో చిన్నారులు అలరించి సందడి చేశారు. అదేవిధంగా చిన్నారులు ఉట్టి కొట్టారు, పరుగు పందాలలో పాల్గొన్నారు. అనంతరం కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్లు మాట్లాడుతూ శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారని, అత్యంత ఆనందోత్సాహాలతో విదేశాలలో దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలను జరుపుకుంటారని అన్నారు. శ్రీకృష్ణుని బాల్యమంతా స్నేహితుల మధ్య బృందావనంలో ఆటపాటలతో గడిపారని, శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత మానవాళికి మార్గదర్శకమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ దంపతులు బహుమతులను అందించి ఆశీర్వదించి స్వీట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ మల్లీశ్వరి, ఉమామహేశ్వరి, సంధ్య, నవనీత, జ్యోతి, దివ్య, మృదుల, పద్మ, కుక్కడపు భిక్షం, సందీప్, ఇస్మాయిల్, అనిల్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. వార్డులో అంగన్వాడీ సెంటర్ వారి ఆధ్వర్యంలో మన 45వ వార్డు వాటర్ ప్లాంట్లో శ్రీకృష్ణుని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇక్కడికి ఇచ్చేసినటువంటి పిల్లలు కృష్ణుడి గెటప్లో, గోపిక రాధా గెటప్లలో వచ్చి ఉన్నారు. నిజంగా పిల్లలు ఎంతో అందంగా తయారై ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఉట్టి కొట్టడము, పరిగెత్తుకుంటూ వచ్చి ఉట్టి కొట్టడం లాంటి ప్రోగ్రామ్స్ను అరేంజ్ చేసి ఉన్నాము. నిజంగా పిల్లలందరూ కూడా ఎంతో చక్కగా ముందుగా గోపికల గెటప్లతో, కృష్ణుడి గెటప్లతో ఇక్కడ వచ్చిన అందరినీ కూడా అలరిస్తున్నందుకు వాళ్ళకి కూడా ఆ దేవుని యొక్క దేవుని ఉండాలి అని చెప్పుకోండి. మన 45వ వార్డు విద్యానగర్లో అంగన్వాడీ సెంటర్ మల్లిక గారి టీచర్ ఆధ్వర్యంలో ఈ యొక్క కృష్ణాష్టమి వేడుకల్ని అత్యంత ఘనంగా జరుపుకున్నాము. ఈరోజు చూస్తే ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణుని వేడుకలు చాలా అట్టహాసంగా జరుగుతున్నాయి. మన సంస్కృతి సాంప్రదాయాలు మనం మర్చిపోవద్దు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని బాటలో నడవాలి అనేది ఈ యొక్క కృష్ణాష్టమి వేడుకల యొక్క తాత్పర్యం. ఈరోజు మన ఇండియాలో చూస్తే అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు ఈ పండుగలను. మన ఇండియాలోనే కాకుండా ఈరోజు పాశ్చాత్య దేశాల్లో ఎంతో మంది, వేల మంది ఈ యొక్క శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలను చేసుకుంటున్నారు. మేము చూస్తున్నాము.